Hello my dear students, see the prove that Cauchy's residues మనం ఇప్పుడు ఫార్ములా ప్రాబ్లం చేస్తున్నాము. Prove that integral dz by z minus a is equal to 2 pi I, where c is the z minus a is equal to r అన్నాడు. z minus a is equal to r. ఓకే, సో కాబట్టి మనము వాటిని 2 pi I ప్రూవ్ చేయాలి. సో మనకి ఇక్కడ పోల్ ఎప్పుడైతే ఇక్కడ z minus a అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు మనకు పోల్ z minus a is equal to కాంప్లెక్స్ నెంబర్, మనకు పోలార్ ఫామ్ ఏమిది, r ఇంటూ e పవర్ i theta రాసుకోవాలి. r e పవర్ i theta. ఓకే, సింగిల్ పోల్ ఉన్నప్పుడు రాసుకుంటారు. సో dz is equal to ఏం చేస్తాం, dz is equal to r. ఓకే, r ఇంటూ విత్ రెస్పెక్ట్ ఏం చేస్తున్నాం, dz that is equal to dr. theta like మార్చి r ఇంటూ i ఇంటూ e పవర్ i theta. ఓకే, d theta. ఓకే, సో కాబట్టి ఇంటిగ్రల్ dz ప్లస్లో ఏం రాసుకోవచ్చు, r i ఇంటూ e పవర్ i theta, e పవర్ i theta. ఓకే, that is equal to బై z minus a అంటే ఏమనుకున్నాం, r e పవర్ i theta. ఓకే, d theta. that is equal to ఏమొస్తుంది ఇక్కడ, r క్యాన్సిల్ అవుతుందా, r క్యాన్సిల్ అవుతుంది, e పవర్ i theta e పవర్ i theta క్యాన్సిల్. సో ఇంటిగ్రల్ మనకు i ఇంటూ d theta, i ఇంటూ ఏమొస్తుంది మనకు d theta ఇంటిగ్రల్. ఓకే, ఏమి మిగిలింది మనకు i d theta, i ఇంటూ d theta ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రల్ ఇది సి అంటే క్లోజ్డ్ కర్వ్ అనమాట. సి అంటే ఏమి, క్లోజ్డ్ కర్వ్ అంటే ఒకసారి ఇట్లా మనం సర్కిల్ ఇట్లా రొటేట్ అయిందనుకో 360 degrees ఉంటుంది. ఓకే, కాబట్టి 0 to 2 pi. సో i ఇంటూ theta. సో లిమిట్స్ ఏమి 0 to 2 pi. that is equal to I into upper minus lower, that is equal to 2 pi I. This is the solution. Very important problem. Number of times మనకు ఎగ్జామ్కి అడిగాడు, బాగా చూసుకోండి. ఓకే, సో ఇలాంటి మోడల్స్. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. అలాగే మనకు ఫైండ్ రెసిడ్యూస్ అంటాడు. సమ్ ప్రాబ్లమ్స్ మీరు చూడండి ఇక్కడ. Another example, find residues. Integral c 1 by z minus 1 z minus 2 ఇది z plus 1 dz. ఓకే, z plus 1 dz. మనకి రెసిడ్యూస్ మనకి ఫైండ్ అవుట్ చేయమంటాడు. రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు అంటే వీటిని కాషీస్ రెసిడ్యూస్ అని కూడా అంటారు. ఏమంటారు, కాషీస్ రెసిడ్యూస్. ఓకే, కాషీస్ రెసిడ్యూస్ కనుక్కోవాలంటే ఫస్ట్ మీకు ఆల్రెడీగా చెప్పాను నేను, డినామినేటర్లో ఉన్న వాటిని పోల్స్ అంటారు. అంటే z ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, z ఈజ్ ఈక్వల్ టు -1 యూతులకు వస్తే +1, -2 తీసుకొస్తే +2 అవుతుంది. వీటిని ఏమంటారు, ఇవి పోల్స్ అంటారు, పోల్స్. ఓకే, జీరోస్ అంటే ఏమి, z ఈజ్ ఈక్వల్ టు న్యూమినేటర్ ఫ్యాక్టర్స్ +1 -1, ప్లస్ ఉంటే -1 తీసుకోండి. వీటిని ఏమంటారంటే జీరోస్ అంటారు, జీరోస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి, ఫస్ట్ z ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. z ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అంటే f(1) ఈ 1 తీసుకుంటున్నాం, పోల్ 1 తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, మీరు z-1 తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ z-1 నెగ్లెక్ట్ చేయాలి. ఓకే, z-1 నెగ్లెక్ట్ చేసి ఏ పోల్ అయితే తీసుకుంటావో ఆ పోల్ నెగ్లెక్ట్ చేసుకొని z+1 బై z-2. ఇక్కడ z ప్లేస్లో 1 పెట్టండి. ఏం చేస్తారు ఇక్కడ 1 + 1 by 1 minus 2, that is equal to 2 by minus 1, that is equal to -2. Okay,
నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే మనం ఏం కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ 2 తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏం చేస్తారు, ఇక్కడ 2 తీసుకున్నప్పుడు జెడ్ మైనస్ 2 నెగ్లెక్ట్ చేయండి. అది ఏమొస్తుంది నీకు, జెడ్ ప్లస్ 1 బై జెడ్ మైనస్ 1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 పెడతారు. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 బై 2 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు 3 వస్తుంది. సో కాబట్టి వీటిని ఏమంటారంటే రెసిడ్యూస్ అంటారు. సో ఇలా కనుక్కునే విధానాన్ని రెసిడ్యూస్ అంటారు. అలాగే కాసీస్ రెసిడ్యూస్ అన్నాడు అనుకోండి, ఏమిది కాసీస్ రెసిడ్యూస్ అనుకోంటే సింపుల్గా ఏం లేదు, ఇప్పుడు ఇదే రాస్తారు. జెడ్ ప్లస్ 1 బై జెడ్ మైనస్ 1 జెడ్ మైనస్ 2 dz ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ ఈ వాల్యూస్ రాసుకుంటారు. -2 రెండు యాడ్ చేసేస్తారు. ఇలా చేస్తే దాన్ని కాసీస్ రెసిడ్యూస్ అంటారు. ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi. ఓకే, మనకి రెసిడ్యూస్ కాసీస్ రెసిడ్యూస్ అది డిఫరెన్స్ అనమాట. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ కొంచెం డిఫరెన్స్ మనకు రెసిడ్యూస్లోని. సమ్ టైమ్స్ మనకు ప్రాబ్లం ఎలా ఇస్తారంటే చూడండి, ఇక ఫైండ్ అన్నాడు అంటే సి అంటే కర్వ్, ఓకే, సర్క్యులర్ అంటే జెడ్ మైనస్ 1 బై జెడ్ మైనస్ 2 జెడ్ మైనస్ 3 dz. ఓకే, అండ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, అండ్ mod z ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు. mod z ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, mod z ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు. ఓకే, సో కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లము సింపుల్గా ఇప్పుడు అలాగే జెడ్ మైనస్ 5 కూడా ఇచ్చాడు అనుకుందాం. జెడ్ మైనస్ 5 సమ్ టైమ్స్ ఇలా ఇచ్చినప్పుడు మనకు ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే పోల్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ పోల్స్ ఏమవుతాయి, ఇది జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5 అంతే కదా. -2 ఉంటే +2 రాసుకోండి, -3 ఉంటే +3, 5 ఉంటే -5 ఉంటే +5 రాసుకుంటారు. ఓకే, సో జీరోస్ ఏమున్నాయి మనకు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1, న్యూమినేటర్ ఫ్యాక్టర్ని జీరోస్ అంటారు. ఓకే, సో కాబట్టి మనం పోల్ ఏమి ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఫైండ్ అవుట్ తీసుకుంటున్నప్పుడు మనకి ఏం చేయాలి, మీకు ఇప్పుడే చెప్పాను. ఎఫ్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు జెడ్ మైనస్ 2 అనేది నెగ్లెక్ట్ చేయాలి మీరు. ఓకే, ఈ జెడ్ మైనస్ 2 అనేది నెగ్లెక్ట్ చేయండి. ఇంక జెడ్ ఉన్న చోటలో ఈ 2 పెట్టేసేయండి. 2 మైనస్ 1, 2 మైనస్ 3, 2 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 మైనస్ 3 అంటే -1 ఇంటూ -3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1/3. ఓకే, నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే అప్పుడు ఏమో ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు, మీరు ఏం చేస్తారు అప్పుడు జెడ్ మైనస్ 3 నెగ్లెక్ట్ చేయండి. జెడ్ మైనస్ 3 నెగ్లెక్ట్ చేస్తారు. ఏమొస్తుంది మనకు 3 మైనస్ 1, 3 మైనస్ 2, 3 మైనస్ 5, 3 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ అంటే 3 మైనస్ 1 అంటే 2నా, 3 మైనస్ 2 అంటే ఏమొస్తుంది నీకు 1 వస్తుంది ఇంటూ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. 2 2 క్యాన్సిల్ -1 వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ 5 అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా 5, ఈ 5 అనేది ఇక్కడ ఒక కేసు ఇస్తాడు మనకు. ఓకే, ఒక కేసు ఇస్తాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ mod z ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు కాబట్టి ఈ 4 కన్నా ఈ 5 అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయాలి, మనకు అవసరం లేదు. అంటే ఆ పోల్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఓకే, దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఫైనల్లీ మనకు ఆన్సర్ z-1 బై z-2 z-3 z-5 that is equal to 2πi into 1/3 minus 1. Take me 2πi. Also the 1 minus 3/3. That is equal to 2πi into minus 2/3.
-2/3 అంటే -4πi/3 ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ మోడల్స్ అన్నీ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఐ గివ్ ద ఎగ్జాంపుల్. You see another example. Evaluate another example. Evaluate చూడండి ఇక్కడ C, okay, z+1/z-2 whole square z dz ఏంటి అన్నాడు అనుకోండి. ఓకే, ఎవాల్యూట్ అక్కడ కేసు ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఇంక డైరెక్ట్గా చేసేయడం అన్నీ చేసుకోవాలి. ఇక్కడ పోల్స్ చూడండి, ఇక్కడ పోల్స్ ఏముండే మనకు 2 ఉందా, z = 2, ఇది z అంటే ఏమి ఇంకా 0. ఓకే, మీరు గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ స్క్వేర్ ఇస్తాడో మనం ఏం చేయాలి, మీకు కాన్సెప్ట్ చెప్పాను మీకు. ఇక్కడ స్క్వేర్ అనేది ఎప్పుడైనా ఇస్తే 1 టైం ఇంకా రిమైనింగ్ ఈ పోల్ తీసుకున్నప్పుడు రిమైనింగ్ అంతా డెరివేటివ్ చేయాలి ఫస్ట్. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇది ఆర్డర్ అంటారు దీన్ని, ఆర్డర్ 2 ఉంది కాబట్టి మనం ఈ z-2 అనే దాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఫస్ట్ నెగ్లెక్ట్ చేసి ఏమొస్తుంది మనకు f(z) వస్తుంది, అంటే z+1/z వస్తుంది. దీన్ని డెరివేటివ్ చేయండి f'(z). ఏం చేస్తారు, ఇది f' u/v ఫార్ములా ప్రకారం ఉందా, ఇది u/v ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఏమి v ఇంటూ అంటే z ఇంటూ దీన్ని డెరివేటివ్ చేయండి. జడ్ని చేస్తే 1 అవుతుందా, 1 కాన్స్టెంట్ 0, అలాగే z+1 ఈ జడ్ని చేస్తే 1 అవుతుంది, హోల్ డివైడెడ్ బై v² అంటే z². దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి -z + z క్యాన్సిల్ అవుతుందా, ఇంకేమొస్తుంది ఇక్కడ -1/z². ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే ఉందో 2 అది సబ్స్టిట్యూట్ చేయండి, -1/2² అంటే -1/4. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, చేసిన తర్వాత 1 టైం డెరివేటివ్ అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 టైం డెరివేటివ్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ 3 ఉందనుకోండి 2 టైమ్స్ చేయాలి, అంటే 3 ఉంటే 2 టైమ్స్, 4 ఉందనుకో 3 టైమ్స్ డెరివేటివ్ చేయాలన్నమాట. సో అలా చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ పోల్ ఏముంది ఇక్కడ z = 0 తీసుకోండి. z = ఏం చేస్తున్నాం ఇక్కడ 0 తీసుకుంటున్నాం, అంటే z ప్లేస్లో మీరు ఏం చేస్తారు, ఇంకా ఇప్పుడు ఈ z నెగ్లెక్ట్ చేయండి, ఇంకా రిమైనింగ్ ప్లేస్లో ఏం చేస్తారు f(0) దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమిది 0 + 1/0 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఏమొస్తుంది ఇక్కడ 1/4. ఓకే, మనకి ఏమి ఇక్కడ ఇంక ఫైనల్లీ మనకి ఏమిది z+1 z-2 హోల్ స్క్వేర్ ఇంటూ z దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi. ఇది హౌ మెనీ టైమ్స్ వీఆర్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు z, ఇది 1 టైం డెరివేటివ్ చేసాం కాబట్టి 1/1 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. ఒకవేళ 2 టైమ్స్ చేస్తే 2/2 ఫ్యాక్టోరియల్ రాయాలి. సో కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ -1/4 కాబట్టి ఈ -1/4 రాసుకోండి, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇక్కడ 1/4 రాసుకోండి. ఓకే, ఇంకేమొస్తుంది 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా, 1 అంటే -1/4 + 1/4 ఏమొస్తుంది మనకి 0 అయిపోతుంది. ఫైనల్గా ఏమవుతుంది మనకు 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలాగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, సర్క్యులర్ కర్వ్ ఇంటిగ్రల్ sin πz² + sin πz cos πz² dz/z-1 z-2 కేసు ఇచ్చాడు ఇక్కడ. సో ఈ పోల్స్ అనేటివి ఇక్కడ ఉన్న 3 కన్నా ఈ పోల్స్ అనేటివి స్మాల్ వాల్యూసే కదా, స్మాల్ వాల్యూసే అయి ఉండాలి, స్మాల్ వాల్యూసే ఉండాలన్నమాట. ఓకే, సో కాబట్టి 3 అనేది ఉంది కాబట్టి ఇక్కడ పోల్స్ ఏమొస్తుంది z = 1,2 అనమాట. సో పోల్ నువ్వేం చేస్తాము z = 1 తీసుకుంటున్నావు, పోల్ ఏం చేస్తున్నావు z = 1.
అప్పుడు ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ 1 దట్ ఈస్ ఇక్కడ జెడ్ ప్లేస్లో అంతా 1 పెట్టేసేయండి. సైన్ పై ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ కాస్ పై ఇంటూ 1 స్క్వేర్ బై జెడ్ మైనస్ 1 తీసుకున్నప్పుడు ఈ 1 తీసుకున్నప్పుడు ఇది నెగ్లెక్ట్ చేయాలి. అంటే 1 మైనస్ 2. సో సైన్ పై అంటే 0 కదా, 1 స్క్వేర్ అంటే 1, సైన్ పై అంటే 0, కాస్ పై అంటే -1 బై -1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1. ఓకే, నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. అంటే ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోండి. ఏం చేస్తారు జెడ్ ప్లేస్లో సైన్ పై ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ కాస్ పై ఇంటూ 2 స్క్వేర్ బై ఇక్కడ ఏం చేస్తారు z-2 నెగ్లెక్ట్ చేయండి -1. సో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2 స్క్వేర్ అంటే 4 సైన్ పై వాల్యూ ఏమొస్తుంది నీకు 2 స్క్వేర్ అంటే 4 కదా, సైన్ 4π అవుతుంది. సైన్ 4π అన్నా సైన్ nπ అన్నా 0, n వాల్యూ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ప్లేస్లో 1 ఉన్నా 5 ఉన్నా ఏది ఉన్నా సైన్ వచ్చిందంటే 0 రాసుకోవచ్చు. 2 స్క్వేర్ అంటే 4 అవుతుందా, అప్పుడు కాస్ 4π అంటే ఏమి 1 బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో మనకి ఫైనల్గా మన సొల్యూషన్ ఓకే సైన్ πz స్క్వేర్ ప్లస్ కాస్ πz స్క్వేర్ బై z-1 z-2 dz ఈజ్ ఈక్వల్ టు 2πi. 2πi అనేది ఫార్ములాలో వస్తుంది మనకి 2πi. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 1 వచ్చింది, 1 ప్లస్ ఇది ఒక 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 ఏమొస్తుంది నీకు 2, 2 2 జా 4π ఏమొస్తుంది ఇది 4π. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. I will explain the another problem. చూడండి ఎగ్జాంపుల్, e⁻2z by z-3 whole cube dz. ఓకే, వీటికి మనం ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా మీకు ఇక్కడ డిగ్రీ ఏదైతే వస్తుందో, ఇక్కడ డిగ్రీ ఏదైనా వచ్చిందనుకో, పోల్ ఏముంది ఇక్కడ ఓన్లీ 1 పోల్ ఉంది కాబట్టి ఏమి పోల్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 3 ఉంది. ఎప్పుడైతే ఇక్కడ డిగ్రీ వస్తుందో అప్పుడు ఆ పోల్ తీసుకున్నప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ దాన్ని అంతా డెరివేటివ్స్ చేయాలి. అంటే ఇప్పుడు 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ కాకుండా 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. అంటే ఏమి ఇంకా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈ పోల్ తీసుకున్నప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేయండి, ఇంక రిమైనింగ్ రాసుకోండి, దాన్ని ఎఫ్ ఆఫ్ జెడ్ అంటారు. ఏమంటారు ఎఫ్ ఆఫ్ జెడ్. దీన్ని ఏం చేస్తారంటే డెరివేటివ్ చేయండి, ఎఫ్ డాష్ జెడ్ e⁻2zని చేస్తే 2 × e⁻2z. దీన్ని ఎందుకంటే ఆర్డర్ 3 ఉంది కాబట్టి 2 టైమ్స్ చేయాలి. ఒకవేళ 4 ఉంటే 3 టైమ్స్ చేయాలి, ఒకవేళ 5 ఉంటే 4 టైమ్స్ చేయాలన్నమాట. సో అగైన్ చేస్తున్నాం, దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తాం ఎఫ్ డబుల్ డాష్ జెడ్. ఓకే, e⁻2zని చేస్తే మళ్ళీ కూడా e⁻2z వస్తుంది. అంటే e⁻ax అంటే a × e⁻ax కదా, డెరివేషన్ ఫార్ములా ఏమి a × e⁻ax. 2 2 ఏమొస్తుంది 4e⁻2z అవుతుంది. ఈ 2 ఉంది, మరి 2 వస్తే 4 అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మనము, e⁻2z by z-3 dz దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు ఇంకా 2πi. హౌ మెనీ టైమ్స్ వీఆర్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు z? 2 టైమ్స్ చేసినాం కాబట్టి 1/2 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. 1/2 ఫ్యాక్టోరియల్. ఇంకేముంది ఇక్కడ 4e⁻2 పోల్ ఏముంది ఆ పోల్ రాసుకో × 3 జెడ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi. 2 ఫ్యాక్టోరియల్ అంటే 1/2, అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 వస్తుందా, ఇక్కడ ఏమొస్తుంది ఇంకా 4e⁻6. ఓకే, సో 2తో డివైడ్ చేసుకోవచ్చా, 2 క్యాన్సిల్ అవుతుంది.
అప్పుడు ఏమొస్తుంది 4πi e⁻6 కాబట్టి సర్క్యులర్ e⁻2z బై z-3 whole cube dz is equal to 4πi e⁻6. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం రెసిడ్యూస్ కాసిస్ రెసిడ్యూస్ అంటే ఇలాగా చేసుకుంటూ రావాలి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ మోడల్. ఎప్పుడైనా మనకు ఇక్కడ మాడ్ జెడ్ ఇస్తే డైరెక్ట్గా ఏం చేస్తాము, ఈ పోల్ అనేది ఇక్కడ ఇచ్చే వాల్యూ కన్నా తక్కువ ఉంటే మనము రెసిడ్యూస్ కాసిస్ రెసిడ్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ z-1 z-2 z+2 z+i ఇలాంటివి ఏవైనా వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఇస్తాడో దాన్ని k అనుకోవాలి. అంటే ఏమి ఇక్కడ z-1 = k అనుకోండి సే. ఓకే, సో z ఏమొస్తుంది మనకు k+1 అవుతుంది. దీని డెరివేటివ్ చేయండి. dz ఏమొస్తుంది, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు k, dk అవుతుంది అనమాట. అంటే అంత కేలే కన్వర్ట్ చేసుకోవాలి ప్రాబ్లం. అంటే z అంటే ఏం రాసుకోవచ్చు మనం, k+1 మైనస్, ఓకే, z-1. ఇక ఇక్కడున్న వాల్యూనే k అనుకున్నాం, అంతేగాని ఇది కాదు, ఇక్కడున్న వాల్యూని k అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ z ఉంది కదా, కాబట్టి z అంటే k+1 క్యూబ్, dz అంటే dk రాసినాం, హోల్ డివైడెడ్ బై ఇక్కడ k అంటే k క్యూబ్. ఓకే, ఇప్పుడు డినామినేటర్లో ఏముంది ఇక్కడ మనకు, ఇంటిగ్రల్ e⁻−k−1 అవుతుంది. a+b హోల్ క్యూబ్ ఇది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a², b అంటే 1 ప్లస్ 3b² అంటే 1² అంటే 1 k, ఇది వచ్చేసింది మనకు. ఓకే, బై k క్యూబ్, ఏమిది k క్యూబ్. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ పోల్ ఏముంది ఇక్కడ మనకి, k = 0. అప్పుడు ఇంక ఇదంతా ఏం రాసుకోవచ్చు నువ్వు, mod k రాసుకోవచ్చు. mod k = 1/2. mod k ఇంక ఇదంతా k అనుకున్నాం కాబట్టి mod k = 1/2. ఓకే, సో ఈ 1/2 అనేది ఇక్కడ పోల్ అనేది 1/2, ఇది 1/2 అంటే 0.5 కదా, 0.5 కన్నా ఏమి ఇక్కడ 1/2 అనేది ఈ 0.5 కన్నా స్మాల్ వాల్యూవే కదా, 0 అంటే స్మాలెస్ట్ వాల్యూనే. కాబట్టి మనం ఏం చేయాలి, ఇంకా k = 0 తీసుకున్నప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇక్కడ ఆర్డర్ ఉంది కాబట్టి 3 ఉంది కాబట్టి 2 టైమ్స్ దీన్ని డెరివేటివ్ చేయాలి. దీన్ని ఏం చేసుకోవాలా, 2 టైమ్స్ డెరివేటివ్ చేయండి. అంటే f ఆఫ్ k ఏమి, e⁻−k−1, ఇది k క్యూబ్ ప్లస్ 3k² ప్లస్ 3k ప్లస్ 1, దిస్ ఈజ్ కాల్డ్ ఏ f ఆఫ్ k. దీన్ని డెరివేషన్ చేస్తున్నాం అంటే f'(k). యువి ఫార్ములానా ఇది చేసి ఏమొస్తుంది, 3k² ప్లస్ 6k ప్లస్ 3, ఇక్కడ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. యువి ఫార్ములా అప్లై చేస్తున్నా. ఓకే, ప్లస్ ఏమి ఇక్కడ k క్యూబ్ ప్లస్ 3k² ప్లస్ 3k ప్లస్ 1, e⁻x చేస్తే ఏమొస్తుంది, e⁻x వస్తుంది. e⁻x చేస్తే e⁻x. మరి ఇంటర్నల్ ఫంక్షన్ చేయాలి, k చేస్తే 1 అవుతుంది, ఇది ఏమొస్తుంది -1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, దీనిలో ఏం కామన్ చేయొచ్చు, e⁻−k−1 కామన్ తీసుకోవచ్చా, అటు 3k² ప్లస్ 6k ప్లస్ 3, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే -k క్యూబ్ మైనస్ 3k² మైనస్ 3k మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻−k−1. ఓకే, ఏమొస్తుంది మనకి, 3k² మైనస్ k క్యూబ్, k² చూడండి ఇక్కడ ప్లస్ 3k² మైనస్ 3k² క్యాన్సిల్. ఓకే, ఇంకేముంది ఇక్కడ -6k ఉంది, ఇక్కడ -3k ఉంది కాబట్టి ప్లస్ 3k. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఏముండే చూసుకోండి, 3ను ఓకే -1 అంటే ఏమొస్తుంది నీకు +2.
ఓకే. సో కాబట్టి ఆర్డర్ 3 ఉంది కాబట్టి అగైన్ టు డిఫరెన్షియేట్. ఇది ఏది? ఇది ఎఫ్ డాష్ కే. దీన్ని మరీ చేయండి ఎఫ్ డబుల్ డాష్ కే, అంటే ఈ పవర్ మైనస్ కే మైనస్ 1 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దీన్ని చేస్తే ఏమొస్తుంది? మైనస్ 3k స్క్వేర్ ప్లస్ 3, 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ప్లస్ అలాగే ఇది మైనస్ కే క్యూబ్ ప్లస్ 3k ప్లస్ 2. ఏం చేస్తారు? ఈ పవర్ మైనస్ కే మైనస్ 1 చేస్తే మైనస్ ఈ పవర్ మైనస్ కే మైనస్ 1. ఓకే. సో ఎఫ్ డబుల్ డాష్. ఇప్పుడు ఏం చేయాలి? పోల్ అనేది ఏమి ఇక్కడ? పోల్ ఏమొచ్చింది ఇక్కడ? పోల్ అనేది మనకు 0 కదా. కే ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ? 0. పోల్ అనేది కే ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 తీసుకొని వచ్చి కే ఉన్న చోటలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమొస్తుంది అప్పటికి? ఎఫ్ డబుల్ డాష్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్, ఇక్కడ 0 పెడితే ఈ పవర్ మైనస్ 1. ఓకే. ఇక్కడ కే ప్లేస్లో 0 పెడితే జస్ట్ ఓన్లీ 3 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది నీకు? మైనస్ ఈ పవర్ మైనస్ 1 వస్తుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది? మైనస్ 2 ఈ పవర్ మైనస్ 1 అవుతుంది, ఈ పవర్ మైనస్ 1. ఓకే. సో కాబట్టి మనకు కావాల్సింది దీని వాల్యూ కదా. కాబట్టి ఇంకేం చేస్తారు? అంత యాడ్ చేసేసేయండి. ఏం చేస్తాం? సి జెడ్ క్యూబ్ ఈ పవర్ మైనస్ జెడ్ బై జెడ్ మైనస్ 1 హోల్ క్యూబ్ dz దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi. ఏమిది? 2πi ఇంటూ హౌ మెనీ టైమ్స్ వీఆర్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు కే? 2 టైమ్స్ చేసాం కాబట్టి 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ వాల్యూ రాసేస్తారు ఈ పవర్ మైనస్ 1. ఓకే. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే కదా, 2 క్యాన్సిల్ అయిపోతుంది. πi ఏమొస్తుంది ఇక్కడ? πi. ఈ ఇన్వర్స్ అంటే ఏం రాసుకోవచ్చు? కింద రాసుకోవచ్చా? 1/e రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సొల్యూషన్. సమ్ టైమ్స్ ఇది z+1 కానీ z-1 కానీ z+2 కానీ z-2 కానీ z+i+1 ఇట్లా ఏదైనా జెడ్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ ఇంకా ఎక్స్ట్రా వస్తే అప్పుడు కే అనుకొని ఈ మెథడ్స్ చేయాలన్నమాట. ఈ విధంగా మనము రెసిడ్యూస్ కాసిస్ రెసిడ్యూస్ ప్రాబ్లమ్స్ చేసే విధానం ఇలాగా ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ